మళ్ళీ వెళ్ళి ఎక్కడ తలదాచుకున్నారో అక్కడ ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అది అక్కడే దాడి చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి గారు విక్రమ్ మిశ్రీ గారు చెప్పినటువంటి విషయం ఒకటి, తర్వాత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎఫ్ అనిల్ చౌహాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు, ఉగ్రవాదులు అనేటువంటి టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళను వదిలిపెట్టేది లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళ అమిత్ షా గారు కూడా ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఒకవేళ గనక కవ్వింపు చర్యలు ఏదైనా చేసినా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, అయ్యా మేమేం దాడులు చెయ్యము, ఇక ఇప్పటి వరకు ఆపేసేయండి, మేము దీనికి ప్రతీకారంగా మేమేం చెయ్యము అనేటువంటి భావన అతనికి వచ్చింది. అతని ఇచ్చాడు స్టేట్మెంట్ అనేటువంటిది ఒక న్యూస్ వస్తుంది మనకు. కానీ అది ఎంతవరకు నిజం? ఇవాళ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళ సీజ్ ఫైర్ ను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇన్ని రోజులు కవ్వింపు చర్య చేశారు. అనేక మంది అమాయకులను చంపారు, అనేకంగా వాళ్ళు ఫైరింగ్ చేశారు. అటువంటి దాడులు చేస్తున్నటువంటి, కవ్వింపు చేస్తున్నటువంటి. అయితే ఇంకొకటి మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి భారతీయ ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే, వాళ్ళ యొక్క దుర్మార్గం చర్య ఏంటంటే, ఓడిపోయినా కూడా మేము ఓడిపోలేదనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ ఎట్లయినా నిండగా మునిగినాం. ఇవాళ లీటర్ పాలు 250 రూపాయలు, ఒక బన్ను పాకెట్ 570 రూపాయలు, తర్వాత ఒక చిన్న కూరగాయల పాకెట్ 260 రూపాయలు. ఏటీఎంల దగ్గర కూడా అక్కడ బారులు తీరిన పరిస్థితి. అందులో లేవు కూడా, పైసలు లేవు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు వేస్తారో ఎప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో కూడా డాంబికాలు వాళ్ళు, అంటే మేము కూడా చేస్తాం, వాళ్ళు చేస్తే మేము కూడా చేస్తాం అనేటువంటి భావన. ఇప్పటికైనా ఒకటి వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఏదేంటి అంటే, ఇంకొకటి, మనం ఇంత చేసినా ప్రపంచానికి మనం తెలుపుతున్నాం, మన మిత్ర దేశాలకు తెలుపుతున్నాం. ఇవాళ మేము పోయినాము, మేము అమాయకులను చంపలేదు, ఏదైతే ఉగ్రవాద డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కొలగొట్టాం, వాటినే ధ్వంసం చేశామని కూడా స్వాగతిస్తున్నాయి. ఈ రోజు పాకిస్తాన్ వైపు ఎవరు నిలబడిన పరిస్థితి. వెంకటేశ్వరరాజు గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, ఆయన రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ గారు. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి, మన సైనిక దళాలు పొద్దున మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం బైట్స్. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, indoctrination centers, train. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind and thank you very much. యోనికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా కురేషి ఇద్దరు కూడా మాట్లాడటం చూస్తే, ఒక భారత స్త్రీకి, భారత మహిళలకి భారతదేశం ఎంత పెద్దపీట వేస్తుంది అనేది ప్రపంచ దేశాలకి ఆల్రెడీ తెలుసు. ఇంకోవైపు దాడి చేసిన ముష్కరుల్ని చంపడానికి కూడా భారత నారీమణులు ఉన్నారని చెప్పడం ప్రపంచ దేశాలకు చెప్పే అనుకోవచ్చా? ఖచ్చితంగా రత్న గారు, మీకు, శ్యామ్ గారికి, అలాగే రాజు గారికి నమస్కారం. అమ్మ ప్రక్షాలు కుక్కతో ఒక వంకరే. ఇప్పుడైనా 40 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కొత్తగా మన భారతదేశాన్ని ప్రతిసారి దెబ్బతీస్తూ వస్తున్నాయి. చాలా ఓపిక పట్టినాం. ఒక రకంగా చెప్పాలి